నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇల్లెందు పోలీసుల ఆధ్వర్యంలో ఇల్లెందు పట్టణంలో సోమవారం కవాతు నిర్వహించారు. ఇల్లెందు డీఎస్పీ చంద్రబాను, సబ్ డివిజన్ పరిధిలోని సిఐలు, ఎస్ఐల ఆధ్వర్యంలో పోలీస్ సిఆర్పీఎఫ్ బలగాలతో కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ చంద్రబాను మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలు సహకరించాలని, ప్రతి ఒక్కరు ఎన్నికల్లో స్వేచ్ఛగా పాల్గొనాలని, ప్రజాస్వామ్యంలో విలువైన ఓటు హక్కును అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజల్లో ఆత్మవిశ్వాసం నిలిపేందుకు పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కవాతు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇల్లెందు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఎలక్షన్లు పీస్ఫుల్గా ప్రశాంతంగా అందరూ నిర్వహించుకోవాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ తోటి మా ఎస్పీ గారు ఆర్డర్ ద్వారా మేము ఈరోజు ఫ్లాగ్ మార్చి నిర్వహించాం. దీంట్లో దరిదాపు 150 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వివిధ శాఖల నుంచి అందరినీ రప్పించి ఈరోజు మీ ఓటును మీరు స్వచ్ఛందంగా ఎవరిది వాళ్ళు వేసుకొని ఎవరికి ప్రలోభ పడకుండా, ఎవరికి భయపడకుండా అందరూ స్వేచ్ఛగా బయటకు వచ్చేసి ఓటు వేసుకోవాలని చెప్పేసి ఈరోజు మీకు ఫ్లాగ్ మార్చి నిర్వహించడం జరుగుతుంది. ఈ ఫ్లాగ్ మార్చికి మా ఇల్లందు డివిజన్, మా ఇల్లందు కాన్స్టిట్యూషన్లో అందరూ ప్రతి ఒక్కరు ఓటు హక్కుని వినియోగించి అందరూ ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నారు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.